సుమ్మికి లైవ్ కాల్. ఒక 500 ఉంటే సెండ్ చేయవా? నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. అరే నిజం, చిన్న తర్వాత నీకు మెసేజ్ చేస్తా. మెసేజ్ చేసినాక సెట్ చేసుకుంటా, కానీ నీకు చెప్తా ఒకసారి సెండ్ చేయి ఉంటే. అయితే నేను అనుకుంటున్నావా? హలో, అరే ఎందుకు చచ్చిపోతారా వాళ్ళు చిన్నారంటే అనుకుంటున్నావా? సుమి గురించి కొన్ని డాన్స్ చేస్తుందని. అవునవును, అప్పుడు ఏడుస్తుంది, చాలా సార్లు ఏడ్చింది, సఫర్ అవుతుంది. రూమ్ లో కూర్చొని ఒక్కతే ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత మీ టీంతో వర్క్ చేసినావు కదా, ఇప్పుడు ఎందుకు మరి గ్యాప్ వచ్చింది? టీం గ్యాప్ అంటే ఈరోజు అమ్మాయిలు కొంతమంది స్లీవ్లెస్లో ఇస్తే కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా అబ్బో ఇది పెద్ద ఇట్లా చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయదక్క. బట్ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల నెగిటివ్ అయింది అంటే పక్క నెగిటివ్ కామెంట్లు ఉంటాయి. పక్క అంటే ఒక్కడు తప్పు మాట్లాడనుకో మిగతా 10 మంది యథా రాజా తదా ప్రజ. నెగిటివ్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాజిటివ్గా నెగిటివ్నే ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. అది ఇది అని చెప్పేసి నిజం చెప్తున్నా, నేను ఫేమస్లో ఉన్నా, ఏ అమ్మాయినా నాకు రిప్లై ఇస్తుంది. రిప్లై ఇచ్చిందంటే నేను రమ్మంట. పేర్లు చెప్పారు కానీ ఉన్నారు చాలా మంది. ఈ ఫేమ్లో ఉన్నా 10K ఫాలోవర్స్ రాగానే నేను ఈ ఫేమ్లో ఉన్నా, నువ్వు రావాలి అంతే. మా ఇంటికి ఒకరు వచ్చి గొడవ కూడా చేసిరు. ఆ ముచ్చట్ల ఇద్దరు గ్యాంగ్ తీసుకొచ్చి గొడవ చేసిరు. నేనే చేస్తున్నాను. అంత నమ్మి ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి కడుపు చేసి వదిలేయడం, లేదంటే తీపి చేసుకో అని చెప్పడం, ఇట్లాంటివి చాలా చూస్తున్నాం ఈ మధ్య. ఒక అమ్మాయి నీ దగ్గర పడుకుందంటే బరిదగించిన అర్థం కాదు. తను నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి వచ్చింది ఆ సిచ్యువేషన్లో అక్కడికి. వాళ్ళ అమ్మ ముందు బట్టలు చేంజ్ చేసుకోనికి సిగ్గుపడే తను నీ ముందు బట్టలు విప్పిందంటే బజార్ అని అర్థం కాదు. తను నిన్ను ప్రాణం కంటే ప్రాణంగా ఇష్టపడి నువ్వే తన జీవితం అనుకున్నావు కాబట్టి నీ పర్సనల్ నీడ్స్ అయిపోయాక తనని అస్సలకే మోసం చేయకు. అది చాలా తప్పు, అది చాలా తప్పు. ఈ రోజుల్లో లైఫ్లో ఒకరిని అనుకొని వాళ్ళతో లేకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాళ్ళతో హ్యాపీగా ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? హ్యాపీగా ఉంటారు అంటే మ్యాక్సిమం సిన్సియర్గా లవ్ చేస్తే మాత్రం ఉండలేరక్క. అంటే ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు నాకు తెలియకుండా వేరే వాడుతుంది, అందుకే నేను వదిలేసిన అంటే ఆయన చూడలేడు, జస్ట్ ఎవరో చెప్తే నమ్మి ఉంటాడు. కొన్ని సిచ్యువేషన్స్ లో జరుగుతుంటాయి, అట్లా అయినప్పుడు కూడా వదిలేస్తుంటారు. నువ్వు లవ్ చేసుకునేటప్పుడు మూడో మనిషి ఉండొద్దు. సెట్ చేయి, నాకు ఆ పిల్లని సెట్ చేయి అలాంటి వాళ్ళు. అమ్మాయి సిచ్యువేషన్ అటు ఫ్యామిలీయా లేకపోతే ఇటు ఎవరా అనేది చెప్పలేం, కానీ మ్యారేజ్కి సిద్ధమవుతుంటారు. పెళ్లి బుట్టలో నువ్వు, పాడపై నేను, నవ్వుతూ నీ తల్లిదండ్రులు, ఏడ్చుకుంటూ నా తల్లిదండ్రులు. అగ్గి చుట్టూ నువ్వు, అగ్గిలో కాలుతూ నేను, నవ్వుతూ నీ తలపై తలంబ్రాలు, ఏడ్చుకుంటున్న తలపై గులాబీ పూలు. అప్పగింతల్లో నువ్వు, డప్పు సప్పులతో నేను. కాకపోతే ఒక్క ముచ్చట్లా మా మమ్మీ సఫర్ అయింది, అలా నేను కూడా సఫర్ అయినాక బయట వాళ్ళ ప్రేమించినప్పుడు అబ్బాయిలు దేవదాసులు అయిపోయారు, అమ్మాయిలు ఏమైనా ఒక్కరిని చూపెట్టు అని అంటారు. నీ ఆన్సర్ ఏంటంటే ఇలా మాత్రం నేను అబ్బాయిలకు సపోర్ట్ ఇస్తాక ప్రామిస్ చెప్తున్నా. ఏంటంటే ఒక అమ్మాయి మోసం చేసిందని చనిపోయిన అబ్బాయిలు ఉన్నారు తప్ప అబ్బాయి మోసం చేసిందని చనిపోయిన అమ్మాయిలు లేరు. తక్కువ ఉన్నారు, రావు బట్ తక్కువ ఉన్నారు. అట్లా ఇప్పుడు మేజర్ అయితే మనం చూస్తాం కదా అక్క. అంటే అమ్మాయిలకు చెప్తే ఎక్కడ ఇంట్లో పరుగులు పోతాయా అని బయటకు రానియరు కూడా కొంతమంది. అంటే ఈరోజు సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కొంతమంది ఏంటి, అమ్మాయి అంత నమ్మి ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి కడుపు చేసి వదిలేయడం, లేదంటే తీపి చేసుకో అని చెప్పడం, ఇట్లాంటివి చాలా చూస్తున్నాం ఈ మధ్య. అంటే పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత చేయాల్సినవి అన్ని పెళ్ళికి ముందే అనుకుంటూ భూమి మీదకి రాని పసికందులను కూడా ఈ రోజుల్లో చంపేస్తున్నాం. అవును, కరెక్ట్. సో దీనికి నేను అమ్మాయిలకు ఫేవర్ ఒక డైలాగ్ చెప్పినాక చెప్తా మీకు. ఒక అమ్మాయి నీ దగ్గర పడుకుందంటే బరిదగించిన అర్థం కాదు. తను నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి వచ్చింది ఆ సిచ్యువేషన్లో అక్కడికి. వాళ్ళ అమ్మ ముందు బట్టలు చేంజ్ చేసుకోనికి సిగ్గుపడే తను నీ ముందు బట్టలు విప్పిందంటే బజార్ అని అర్థం కాదు. తను నిన్ను ప్రాణం కంటే ప్రాణంగా ఇష్టపడి నువ్వే తన జీవితం అనుకున్నావు కాబట్టి నీ పర్సనల్ నీడ్స్ అయిపోయాక తనని అస్సలకే మోసం చేయకు. అది చాలా తప్పు. కొంతమంది అది ఎట్లా చేసినా సరే హ్యాపీగా ఉంటే చాలనుకుంటారు, కానీ కొంతమంది అది అట్లా కాదురా, అది వేరొంత జరిగింది అంటే తిరగకపోయినా కూడా
వద్దనుకున్నది కదా, వద్దనుకున్నప్పుడు రీజన్స్ వస్తాయి. చేస్తాడు. సో అట్లాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? బ్రేకప్ అయింది కాబట్టి అప్పుడు మనం పైన అయితే కోపమే చూపిస్తారు కాబట్టి ఆ మాటలు వస్తాయి పక్క. సో అంటే డైరెక్ట్గా బజార్ది అనేస్తారు అప్పుడు అమ్మాయిల్ని. సో అట్లాంటి వాళ్ళకి నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? బజార్ అంటే లవ్ చేసినప్పుడు ఇద్దరు అండర్స్టాండింగ్ లేకుండా బ్రేకప్ అయినప్పుడు, సరే అమ్మాయి తప్పు నిజంగా తప్పు ఉన్నప్పుడు ఒక మాటని నీ లోపల పెట్టుకో. నీ సక్సెస్ చూసినప్పుడు ఆ అమ్మాయికి అనిపించాలి ఎందుకు మిస్ అయినా ఇలాంటి వాళ్ళని. అట్లాంటి వాళ్ళకి నీ సైడ్ 100% జెన్యున్గా ఉండు. అమ్మాయిని వదిలేసిపోయినప్పుడు నువ్వు సక్సెస్ అయినప్పుడు ఆ అమ్మాయికి నీ లైఫ్లో రాకపోయినా ఒక థాట్ వస్తుంది చూసినావు అమ్మాయికి, అంటే వాడు సక్సెస్ అయ్యండి ఒకప్పుడు మన లైఫ్లో ఉంటే నా లైఫ్ ఇట్లా ఉండు అని పక్కన నేను ఉండాల్సింది వేరే అమ్మాయి అన్నది అని థాట్ వచ్చినప్పుడు నువ్వు లైఫ్లో సక్సెస్ అయినట్టు. ఓకే. ఈ రోజుల్లో లైఫ్లో ఒకరిని అనుకొని వాళ్ళతో లేకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాళ్ళతో హ్యాపీగా ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? హ్యాపీగా ఉంటారు అంటే మ్యాక్సిమం సిన్సియర్గా లవ్ చేస్తే మాత్రం ఉండలేరు అక్క. అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇటు వీనికి ఏం చెప్పలేక అటు ఫ్యామిలీని దూరం చేసుకోలేక లైక్ చాలా మంది బాధపడుతారు ఇప్పుడైతే పెళ్లి చేసుకుని అట్లా. హ్యాపీగా అయితే ఉండరు, మ్యాక్సిమం అయితే ఉండరు. ఒకవేళ తన హస్బెండ్ చూపెట్టే కేర్కి ఈయన చూపెట్టిన లవ్కి కరెక్ట్ ఈయన కొంచెం లో ఉన్నదనుకో, అప్పుడు ఈయన హస్బెండ్ చూపెట్టిన ప్రేమ కొంచెం హై ఉన్నదనుకో ఈయన మర్చిపోనికి ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఒకవేళ మాత్రం వాళ్ళ హస్బెండ్ టార్చర్ పెట్టిండు అనుకో, అట్లా చేసుకున్నాక కూడా ఆ ఎఫెక్ట్ మొత్తం పేరెంట్స్ మీదకి వస్తుంది. ఎందుకంటే లవ్ చేసిన వదిలిపెట్టి నాకు వేరేటోని ఇచ్చి పెళ్లి చేసారు కదా, వాడు హ్యాపీగా చూసుకుంటారు. అప్పుడు పేరెంట్స్ బాధపడతారు, అవునుగా నా బిడ్డని ఇంటికి ఇచ్చినా కూడా హ్యాపీగా చూసుకున్నాను, నేను అరేంజ్డ్ మ్యారేజ్ దాని మాట కాదని చెప్పేసి అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన వాడు కూడా బిడ్డను బాధపెట్టినప్పుడు పేరెంట్స్ బాధపడతారు. అంటే ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు అనుమాన పడతారు, ఇది అనుమానమే అని మనం చెప్పలేం, కానీ నాకు తెలియకుండా వేరే వాడుతుంది అందుకే నేను వదిలేసిన అంటే ఆయన చూడలేడు, జస్ట్ ఎవరో చెప్తే నమ్మి ఉంటాడు. కొన్ని సిచ్యువేషన్స్లో జరుగుతుంటాయి, అట్లా అయినప్పుడు కూడా వదిలేస్తుంటారు. అవును, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు? అట్లాంటి వాళ్ళు కూడా నువ్వు కళ్ళతో చూడాలన్నా. ఇప్పుడు మన ఇద్దరం మంచుకుంటాం, రిలేషన్లో మంచుకుంటానమని మన పక్కన ఉండే మన ఫ్రెండ్ గాడైనా లేకపోతే నేను ఇష్టపడే ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఏం చేస్తుంటే మన ఇద్దరి మధ్యలో చిచ్చులు పెట్టడానికి ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి లేకపోతే నీ మీద రూమర్స్ కొట్టించి అట్లా చేస్తుంటారు. అట్లాంటి మూడో మనిషి నువ్వు లవ్ చేసుకునేటప్పుడు మూడో మనిషి ఉండొద్దు, సెట్ చేయి నాకు ఆ పిల్లని సెట్ చేయి అలాంటి వాళ్ళు ఉండొద్దు. నీ అంతటా నువ్వు ఆమె దగ్గర నచ్చి నువ్వు పోయి స్ట్రైట్గా అడిగేసి ఆమెకు నచ్చితే స్ట్రైట్గా చెప్పేసి అదే మీ లవ్. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఆమెను సెట్ చేయి నాకు మంచిగా సెట్ చేసుకుంటే థర్డ్ పర్సన్ లాస్ట్ వరకు ఇన్వాల్వ్ కాదు. నేను సెట్ చేసే వరకే నాది, తర్వాత మీకు బ్రేకప్ అయితే నేను మీ ఇద్దరిని ఎందుకు కలుపుతా అంటారు. మెయిన్ ఏంటంటే థర్డ్ పర్సన్ వచ్చేసి మన ఇద్దరం మంచుకుంటే మాత్రం అసలుకే వాళ్ళు పట్టించుకోవచ్చు, ఇక వాళ్ళు చూడలేకపోతారు. ఆ సిచ్యువేషన్లలో మాత్రం బ్రేకప్లు అయితే. ఓకే. అండ్ ఫ్రెండ్స్ ఉంటారు, మీరు ఇంతకుముందు చెప్పారు మీడియేటర్, అది థర్డ్ పర్సన్. అవును, వాళ్ళ వల్ల రిలేషన్స్ బ్రేక్ అవుతుంటాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈమె ఇట్లా ఆమె అట్లా అని తన లవర్ మీద తనకే చెప్తుంది కొన్నిసార్లు చాడీలు. అండ్ సేమ్ వాళ్ళ లైఫ్లో అటు సైడ్ ఆపోజిట్ పర్సన్ లైఫ్లో కూడా జరుగుతుంటాయి. ఇట్లా జరిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కావాలని ఏదో ఒక సిచ్యువేషన్ మాట్లాడి ఆ అబ్బాయి నమ్మేలాగా చేసి డైవర్ట్ చేస్తారు. అట్లా నమ్మే వాళ్ళకి అంటే ఫోన్ కాల్లో కానీ లేకపోతే ప్రూఫ్లు, అంటే ఈ మధ్య ఏఐ డెవలప్ అయిన తర్వాత ఎట్లా అంటే అట్లా మార్ఫింగ్లు చేసుకోవచ్చు. అవును. సో అట్లా మోసపోయే వాళ్ళకి ఏమైనా చెప్పాలి అంటే? మోసపోయిన కళ్ళతో చూడాలక్క, ఏదైనా కళ్ళతో చూసిన ఏఐ ఉంది కదా అంటే మేజర్ ప్రాబ్లం. దానివల్ల అబ్బాయిలకి ఏం లేదు, అమ్మాయిలకు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లా నాకు కూడా చాలా మెసేజ్ కూడా వచ్చినాయి, అట్లా నాకు కూడా వచ్చినాయి. అట్లా అంటే ఏమైనా వచ్చినాయి లైక్ ఎట్లా అంటే వేరే మా ఫ్రెండ్ గారు ఒకటి లోన్ తీసుకొని ఉంటాడు, లోన్ తీసుకొని ఉంటే అంత ఇద్దరం దిగినప్పుడు వాళ్ళకు నార్మల్ మనం అలో వస్తాం కదా, మన గ్యాలరీ పోతుంది, కాంటాక్ట్స్ అన్నీ పోతాయి వాళ్ళకి. వాళ్ళ నా ఫోటో అండ్ అన్ని మార్ఫింగ్ చేసి గలీజ్గా పంపించారు అది ఒకటి. దానివల్ల నేను ఏం చేసిన అంటే ఒక సిచ్యువేషన్లో సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నా. ఎందుకంటే ఏందక్క పరువు ముచ్చట, అబ్బాయి అయితే పరువు ఉండదు అబ్బాయిలకైతే. అబ్బాయి అంటే అమ్మాయిలు ఎట్లుంటారు, అమ్మాయిలు ఇంకా అమ్మాయిలు సేమ్ ఇట్లా నేను లోన్ యాప్ తీసుకున్నారంటే సేమ్ మీరు చెప్పినట్టే ఆమెకి మ్యారేజ్ అయింది, అమ్మాయిలు చనిపోతారు. కానీ ఎంత టూ మచ్ కొన్ని అయితే అంటే కొంతమంది టెక్నాలజీని వాడుకొని నాశనం చేస్తున్నారు, కొంతమంది ఏమో డెవలప్ అవుతున్నారు. అంతకుముందు కూడా నా ఫేస్బుక్ కూడా అట్లనే హ్యాక్ చేసి కూడా నా అంటే గలీజ్ పిక్స్ అప్లోడ్ చేయడము, నాలో నుంచి వేరే వాళ్ళకి మెసేజ్ చేసి డబ్బులు అడగడము అట్లా చేసారు. మా ఇంటికి ఒకరు వచ్చి గొడవ కూడా చేసారు ఆ ముచ్చట్ల. ఇద్దరు గ్యాంగ్ తీసుకొచ్చి గొడవ చేసారు, నేనే చేస్తున్నాను విత్ ప్రూఫ్స్ తోని చూపెట్టినా. మళ్ళీ ఇప్పుడు నువ్వు మీ లవర్ ఒక ప్లేస్లో ఉన్నారు, మీ ఆమెతో ఒక అబ్బాయి వచ్చి మాట్లాడిండు, మీతో ఒక అమ్మాయి వచ్చి మాట్లాడింది. మీ ఇద్దరు ఇట్లలో ఫస్ట్ పొసెసివ్నెస్ ఎవరికి వస్తుంది, జెలస్ ఎవరు ఫీల్ అవుతారు? నిజం చెప్తున్నా, ఫస్ట్ అయితే ఆమెకి వస్తాయి. నిజం చెప్తున్నా, ఫస్ట్ ఆమె జెలస్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనల్ని ఒక సిచ్యువేషన్ నుండి మనల్ని చూస్తుంది, మనం ఏ ప్రొఫెషన్ ఉన్నాం చూస్తుంది కాబట్టి మాకు తెలుసు మనకి ఎట్లా కనెక్ట్ అయిపోతారు. అట్లా మనకు కనెక్ట్ అయినంత మాత్రం మనం ఒక పిల్లని పెట్టుకుని అయితే వేరే పిల్లని అట్లా చూడం కదా. కొంతమంది ఉన్నారు అట్లా. నిజం చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అది ఇది అని చెప్పేసి నిజం చెప్తున్నా. ఇప్పుడు చూస్తున్నాం అక్క, నేను ఫేమస్లో ఉన్నా, ఏ అమ్మాయినా నాకు రిప్లై ఇస్తుంది. రిప్లై ఇచ్చిందంటే నేను రమ్మంట,
వస్తుంది, నేను ఫేమ్లో ఉన్నాగా. అట్లా చాలా మంది ఉన్నారు, నేను చూస్తున్నా, తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా పేర్లు చెప్పారు కానీ ఉన్నారు చాలా మంది. ఈ ఫేమ్లో ఉన్నా 10K ఫాలోవర్స్ రాగానే నేను ఈ ఫేమ్లో ఉన్నా, నువ్వు రావాలి అంతే. రాకపోతే రిప్లై ఇవ్వడు. వాళ్ళు ఒక యాజ్ ఎ బ్రదర్ లెక్క చేస్తారు, కొంతమంది ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాడు ఫేమ్ ఉన్నాడు కదా, మనం పరిచయం చేసుకుంటా. ఒక ఫేమ్ ఏముంటుంది అక్క, ఏముండదు ఫేమ్ ఉంటే ఏముండదు. ఈ ఫేమ్ ఉన్నా కూడా డబ్బులు ఉంటాను ఏదైనా. వాడు ఫేమ్ ఉండని కాల్స్ అయినా మెసేజ్ చేస్తాడు, వాడు అడ్వాంటేజ్ తీసుకొని మన అవసరం కోసం వాడుకుంటాడు. అవసరం తిరిగినాక నేను బ్లాక్ చేస్తాడు, నీకు రిప్లై కూడా ఇవ్వడు. అంతే కదా. అట్లా వాడు రోజుకొకదాన్ని వాడుకునే ఉంటాడు. అట్లా ఈ రోజుల్లో కొన్ని సాంగ్స్ మనం చూస్తున్నాం, అందులో ఏంటంటే అబ్బాయి హానెస్ట్గా ఉంటాడు, అమ్మాయి సిచ్యువేషన్ అటు ఫ్యామిలీయా లేకపోతే ఇటు ఎవరా అనేది చెప్పలేం, కానీ మ్యారేజ్కి సిద్ధమవుతుంటారు. అట్లా సిద్ధమైన వాళ్ళకి ఇప్పుడు నువ్వు చెప్పే ఈ డైలాగ్ టచ్ అవ్వాలి. ఎలాగంటే నేను రీసెంట్గా చెప్పినాక అది, పెళ్లి బుట్టలో నువ్వు, పాడపై నేను, నవ్వుతూ నీ తల్లిదండ్రులు, ఏడ్చుకుంటూ నా తల్లిదండ్రులు, అగ్గి చుట్టూ నువ్వు, అగ్గిలో కాలుతూ నేను, నవ్వుతూ నీ తలపై తలంబ్రాలు, ఏడ్చుకుంటూ నా తలపై గులాబీ పూలు, అప్పగింతల్లో నువ్వు, డప్పు సప్పులతో నేను. రీసెంట్గా ఎన్ని సాంగ్స్ వచ్చినాయి కదా లవ్ ఫెయిల్యూర్ మీద, కొన్ని మిలియన్స్ క్రాస్ అయినాయి కదా. సో అందులో నీకు బాగా నచ్చిన సాంగ్, బాగా కనెక్ట్ అయిన సాంగ్ ఇది? అంటే నా లైఫ్కి సిమిలర్గా ఉంది సాంగ్ అనుకున్నాను. సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అయితే గుడ్డే ఉంది అక్క, బ్యాడ్ ఏం లేదు. కొన్ని సిచ్యువేషన్ అంటే మనీ పర్పస్లో అయినా అట్ల వల్ల తప్ప నా లవ్కి సింక్ అయ్యే ముచ్చట్ల మాత్రం హ్యాపీగా ఉంది కాబట్టి చెప్తాక. హ్యాపీ సాంగ్ చెప్తా. హ్యాపీ సాంగ్ నేను ఎక్కువ, నాకు సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఏమున్నా కూడా నేను నార్మల్ ఇవి డైలాగ్స్ ఇవే చూస్తాను, నేను ఫోన్లో కూడా అదే చూస్తాను నేను ఎక్కువ. ఓకే. అండ్ మీ ఇఫ్ ఇన్ కేస్ మీకు అవేర్నెస్ అవి ఉంటాయి కదా, అవే చూస్తాను నేను ఎక్కువ. మీకు మీ లవర్కి గొడవ అయింది అనుకో, ఎవరు ఫస్ట్ సారీ చెప్తాడు? తనే చెప్తుంది అక్క. తనే చెప్తుంది. ఓకే. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నీకు మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇన్బాక్స్లో వచ్చడం ఉంది అమ్మాయిలు అంటారు, హాయ్ హాయ్ అని పెట్టేటోళ్ళు. అట్లా ఎంతమంది ప్రపోజ్ చేస్తుంటారు? చాలా మంది అక్క, చెప్పలేను. అది మీ లవర్ చూసిందా? చూసిందంటే యాక్చువల్ చెప్పాలంటే నా పాస్వర్డ్ కూడా తన దగ్గర ఉంటుంది ఇప్పటివరకు. అడుగుదాం అనుకున్నా చెప్పినవా? ఉంటుంది నా పాస్వర్డ్. ఎందుకంటే మనం సిచ్యువేషన్ ఉండి ఫస్ట్లో ఒకసారి ఇచ్చినాక తర్వాతకి వచ్చేసి కొన్ని గొడవల వల్ల తీసేసుకున్నాను నేను. ఆమె నా లైఫ్లో అంటే బ్రేకప్ అయ్యే సిచ్యువేషన్ వరకు కూడా వచ్చింది. మా దాంట్లో కూడా మేజర్ గొడవ అయింది ఇద్దరికి. మేజర్గా గొడవ అయినప్పుడు ఆమె నా లైఫ్లో అయినప్పుడు కోపాల మీద తీసేసుకున్నా. తర్వాత మళ్ళీ వచ్చినాక నేను ఇవ్వకపోయినా అనుకో, ఆమెకు ఒక అనుమానం ఉంటుంది, అప్పుడు తీసేసుకున్నాడు, వేరే అమ్మాయిని ఎవరిని పటాయించినట్టున్నాడు, దానికోసం అని చెప్పి పాస్వర్డ్ తిలానే. మళ్ళీ ఎప్పుడైతే మాకు 2 డేస్లో మాకు ఎంత గొడవ పెట్టుకున్నాక మరి 1 or 2 డేస్లో మళ్ళీ కలిసిపోతాం. కలిసిన నేనే ఇచ్చేసిన, అడగలేదు, వద్దన్నది. నాకు అవసరం లేదు, మేము నమ్మకం ఉన్నది, అయినా కూడా నేనే పాస్వర్డ్ ఇచ్చిన. గ్రేట్. నాకు కూడా భయం ఉంటుంది అక్క. పాస్వర్డ్ థింగ్ ఏంటంటే పాస్వర్డ్లు ఇస్తేనే ట్రూ లవ్వా? కాదు, అసలుకే కాదు. నేను ఇచ్చిన రీజన్ ఏంటంటే ఆమె అడగలే, ఆమె పాస్వర్డ్ ఇస్తాను కూడా ఇవ్వమని అస్సలకే అడగలే. నేను ఇచ్చిన, నా అంతా నేను ఇచ్చిన, ఎందుకంటే ఆమెకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు నేను ప్రొఫెషన్లో చాలా మంది మెసేజ్ చేస్తారు, ఎందుకంటే ఆమె చూస్తుంది కదా నా ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడు. నార్మల్ ఎక్కడ మేము మీట్ అయిన దగ్గర చూస్తుంది కదా నా ఇన్స్టాగ్రామ్ చూస్తుంది, నాకు రిక్వెస్ట్ లిస్టులు వస్తున్నాయో చూస్తుంది. మ్యాక్సిమం అమ్మాయిలే ఇస్తారు కదా అన్నయ్య అని, అలా నా సిచ్యువేషన్ ఎట్లా చాలా మంది రిక్వెస్ట్లు వస్తాయి. వచ్చినప్పుడు ఈమెకి ఏమనిపిస్తుంది, ఆమెకు రాలే థాట్ కూడా, ఈయన ఎక్కడ నన్ను వదిలేస్తాడో, వేరే అమ్మాయి చాటింగ్ చేసింది అనుకో, నాకంటే మంచిగా ఉండే అమ్మాయి ఒకవేళ వచ్చింది అనుకో నా లైఫ్లోకి, నన్ను మోసం చేస్తాడు, చాటింగ్ చేస్తారని అలాంటి థాట్ ఆమెకు ఫస్టే రావద్దని చెప్పేసి నేను ఫస్టే పాస్వర్డ్ తీసుకో అని చెప్పేసి నాకు. ఓకే. అండ్ ఎండ్ చేసే ముందు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్లో సుమ్మి వాళ్ళతో వర్క్ చేస్తున్నట్టు చెప్పినావు కదా, ఎట్లా పరిచయం సుమ్మి నీకు? సుమ్మి అంటే నాకు చెల్లె ఇందు అని పరిచయం, నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం. వెళ్ళినావు అంటే ఏమేమి స్కిట్స్ చేసారు మీరు? చాలా చేసినాం, మ్యాక్సిమం ఒక 20-25 వీడియోస్ దాకా చేసినాం. ఓకే. సుమి గురించి కొన్ని ఏమంటారు, ఈమె డాన్స్ చేస్తుందని అప్పుడు కొన్ని మీమ్స్ ఉంటాయి కదా, అవి చూసినప్పుడు అంటే తన రియాక్షన్ ఏంది? ఏడుస్తుంది అక్క, చాలా అంటే చాలా ఏడుస్తుంది ఆమె. ఓకే. అట్లా ఏడ్చినప్పుడు మరి నువ్వు ఇన్ని డైలాగులు చెప్పినావు కదా, మరి చెల్లెలాగా ఫీల్ అయ్యే తనకి ఏం సజెషన్ ఇచ్చినావు? ఇగో ఆమె గురించి చెప్పాలంటే వ్యూవర్స్ అనుకుంటారు, ఆమె స్లాంగ్కి, ఆమె బిహేవ్ చేసే వీడియోలకి అనుకుంటారు చాలామంది బ్యాడ్. అట్లా నిజం చెప్తున్నా, జెన్యున్ పర్సన్ అక్క ఆమె మాత్రం. ఏడుస్తుంది, చాలాసార్లు ఏడ్చింది, సఫర్ అవుతుంది, రూమ్లో కూర్చొని ఒక్కతే ఏడుస్తుంది. నన్ను ఇట్లా అంటారు అట్లా అంటారు, అరే నేను ఏం తప్పు చేస్తున్నా, నా బ్రతుకు కోసమే కానీ నేను చేసాను, నేను డబ్బు కోసం, ఎవరికైనా వాల్యూ డబ్బు ఉంటేనే, నా ఫ్యామిలీని చూసుకోడానికి నేను పోతున్నా, నా ప్రొఫెషన్ అది, అట్లా అని చెప్పేసి తప్పులు చేస్తానని చాలాసార్లు చెప్పుకుంటూ ఏడ్చింది. సో యాజ్ ఎ బ్రదర్గా ఇక నువ్వు సజెషన్ ఇచ్చినావు ఆమెకి, ఏమి ఏడోకు, లైఫ్ కంటిన్యూ ఉంటుంది చెప్తా, మస్తు చెప్తా. నా నా రీల్స్ కూడా కనెక్ట్ అయితే ఆమె కొన్ని చెప్తా కదా, ఇట్లా లైఫ్ గురించి చెప్తా, మస్తు కనెక్ట్ అయితే, అంటే మస్తు చేస్తున్నారా, మంచిగా చేస్తున్నారా అని చెప్పేసి అంటది, మంచిది చాలా. ఓకే. అంటే ఈరోజు అమ్మాయిలు కొంతమంది స్లీవ్లెస్లో ఇస్తే, కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా అబ్బో ఇది పెద్ద ఇట్లా చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయదు అక్క.
నిజం చెప్తాను. డ్రెస్ చూసి అయితే అసలుకే వేయొద్దు. డ్రెస్ అంటే ఫ్యాషన్ అదంతా. ఇప్పుడు ఒక టైంలో మనమే ఒక అబ్బాయిలమే ఉన్నాం. అబ్బాయిలం ఏదో జీన్స్ వేసుకునేటోళ్ళం. ఇప్పుడు చాలా వచ్చినాయి మోడల్స్ వచ్చినాయని చెప్పి దాన్ని యూజ్ చేస్తాం. దాన్ని కూడా ఏదైనా ఒకసారి యూజ్ చేసినప్పుడే కదా. ఇప్పుడు డ్రెస్ వేసి అట్లా వేసుకున్నా మన క్యారెక్టర్ అయితే బ్యాడ్ అయిపోదు కదా. ఓకే. అండ్ కొంతమంది ఇట్లా ఒక అమ్మాయి గురించి అంటే అప్పటి వరకు ఆమె పాజిటివ్ ఉండొచ్చు, బట్ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల నెగిటివ్ అయింది అంటే పక్క నెగిటివ్ కామెంట్లు ఉంటాయి. పక్క అంటే ఒక్కడు తప్పు మాట్లాడనుకో మిగతా 10 మంది యథా రాజ తదా ప్రజ. నెగిటివ్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాజిటివ్గా నెగిటివ్నే ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. సో మీకు లైవ్ కాల్ ఏ టాపిక్ చెప్తా నాకు ఇట్లా బ్రేకప్ అయిన పోతున్నా అని చెప్పేసి మాట్లాడతా. ఉన్నలవన్నీ కూడా బ్రేకప్ చేసుకుంటున్నా చెప్పినట్టు. ఓకే డన్, చూద్దాం. సో మీ రియాక్షన్ చూద్దాం ఎట్లా ఉంటుందో. హలో, ఎక్కడున్నావు? అయితే మేడం ఒక ముచ్చట చెప్తే ఎవరితో చెప్పకు. ఒక 500 ఉంటే సెండ్ చేయవా? నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఒక 500 ఉంటే సెండ్ చేయవా? సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. అరే నిజం, చిన్న నాకు ఉండబుద్ధి అవుతలే లైఫ్లో. అసలు ఎందుకు బతుకుతున్నా నాకే అర్థమవుతలే. తర్వాత నీకు మెసేజ్ చేస్తా. మెసేజ్ చేసినాక సెట్ చేసుకుంటా. కానీ నీకు చెప్తా ఒకసారి సెండ్ చేయి ఉంటే. అయితే నేను అనుకుంటున్నావా? హలో, అరే ఎందుకు వాళ్ళు చిన్నారంటే అనుకుంటున్నావా? చూసినావా ఏమంటున్నావు? కట్ చేసింది ఫోను. లేవురా ఇప్పుడు అంటుంది. ఫస్ట్ ఏమన్నది, తర్వాత లేవురా అంటుంది. అదే కదా అంటే పైసలు మాత్రం అట్లుండదు. చాలా మంచిది. ఓకే, ఇప్పుడు నువ్వు ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత మీ టీంతో వర్క్ చేసినావు కదా, ఇప్పుడు ఎందుకు మరి గ్యాప్ వచ్చింది టీం? గ్యాప్ అంటే కొంచెం ఇంటికాడ సిచ్యువేషన్ బాగాలేదక్క. అట్లా అని రీసెంట్గా కూడా బైక్ తీసుకున్నా. ఓకే, R15 తీసుకున్నా. దాన్ని ఊకే తిరగడం అవుతుంది. వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు తిరగడం అవుతుందని ఇంటి దగ్గర ఉండి ఒక 15 days అయితే కంప్లీట్ అవుతుంది. అయిపోయినాక వెళ్దామని చెప్పి చూస్తున్నా. ఓకే, సో ఒకసారి లైవ్లో నా ఛానల్ త్రూ సౌమ్యాస్ టీవీ త్రూ మీ లవర్ని ప్రపోజ్ చేయి. అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయం అయి నా హార్ట్కి దగ్గరైన అమ్మతోడే చెప్తున్నా, ఆఖరి వరకు నీతోనే ఉంటా బంగారం. ఐ లవ్ యూ. బా ఫ్లాట్ అయిపోయి ఉంటుంది ఒక్క డైలాగ్తోని. ఓకే, సో ఇన్ని చెప్పించినాం కదా, మరి మదర్ ఫాదర్ గురించి ఒక్కటి కూడా అడగకపోతే అసలు చెప్తా. బాగుంటుంది. పక్క చెప్తా. అమ్మ నాన్న గురించి. డాడీ వచ్చేసి ట్రాక్టర్ నడుపుతాడు. మమ్మీ వచ్చేసి ఇంటి దగ్గర మన పొలం పనులు ఉంటే అవి చేస్తుంది. ఓకే, 3 years బ్యాక్ నుంచి నా మీదనే వాడు ఎట్లా బతుకుతాడు, చదువు ఆపేసిండు, రీల్స్ అని పోతాడు అని చెప్పేసి ఎట్లా పోతాడు చాలా ఉండే. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు హ్యాపీ అక్క. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది చాలా. ఎందుకంటే మా విలేజ్లో కూడా అంటారు కదా, విలేజ్లో అయినా సిటీ పోయినప్పుడు కూడా మీ కొడుకు అట్లా ఇట్లా చేస్తున్నా అన్నప్పుడు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇప్పటికి కూడా స్టిల్ మా అమ్మ అంటే నైట్ అయిందనుకో ఇవాళ ఏం వీడియో తీసినాం పెట్టు, ఇవాళ ఏం వీడియో తీసినావు పెట్టు, అది విన్నాకనే పడుకుంటుంది. ఓకే, సిబ్లింగ్స్ ఉన్నారు ఎవరైనా? ఉన్నారు. ఎంతమంది? ఒక అక్క మ్యారీడ్. ఓకే, సో అమ్మ కాకపోతే ఒక్క ముచ్చట్లా మా మమ్మీ సఫర్ అయినా అలా నేను కూడా సఫర్ అయినా అక్క. బయట వాళ్ళ వాళ్ళు ఎట్లా అంటే నేను డైలాగ్ చెప్పేటప్పుడు ఎట్లా అంటే గట్టిగా ఉరుతాయి కదా అక్క. నాన్ స్టాప్ 2 minutes చెప్పి ఇట్లానే ఒక సిచ్యువేషన్ ఎట్లా అంటే పబ్లిక్లో తీయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అది వీడియో తీస్తుంటే చాలామంది మా మమ్మీని అన్నారంట, ఏంది మీకు చిల్లరాన్ లెక్క అట్లా రీల్స్ ఏంది, ఆ వీడియోలో ఏంది గట్ల ఉరుతుండేంది అని చెప్పి. వాళ్ళకి తెలియదు ఇప్పుడున్న సిచ్యువేషన్ విలేజ్లలో ఎట్లా తెలియదు కదా. వాళ్ళు అట్లా అని ఇట్లా అట్లా ఉరుతుండే ఏంది మనం పని చేసుకొని బ్రతకొచ్చు కదా అంటే వాళ్ళకి తెలియదు. అట్లా అనుకున్నా కూడా నేను పట్టించుకోలేదు. మా అమ్మతో చెప్పారు, నాతో అన్నా కూడా నేను పట్టించుకో, నాకు తెలుసు కాబట్టి నేను పట్టించుకోను. మా మమ్మీతో సరే మా మమ్మీ ఇంటికి పోయినప్పుడు చాలా బాధపడ్డది. అందరు నిన్ను అట్లా అంటారు ఏందంటే నేను నచ్చ చెప్పేది మా అమ్మాయికి. ఎవరైనా ఏమనుకోని నేను ఒక సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవరైతే నేను అట్లా అన్నారో మళ్ళీ వాళ్ళు వచ్చే నీ కొడుకు ఆ పొజిషన్ ఉన్నాడు ఇట్లా చెప్తాడు, నీ కొడుకు చెప్పే మాటలు 10 మంది రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను పొగిడే రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేసుకుంటుండో ఆ రోజు నేను తెప్పిస్తా అని చెప్పిన. వచ్చింది. ఓకే, మీ ఊరికి పోయినప్పుడు సెల్ఫీలు అంటే ఇగో మనకు తెలియదు. నేను బయట వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే ఒక ప్రొఫెషనల్ ఒక సెలబ్రిటీ లెక్క చూస్తారు. మనం ఉన్నా లేకపోయినా నేనైతే సెలబ్రిటీ అయితే అస్సలకి అనుకోనాక. నిజం చెప్తాను, నాకు అలాంటి యాటిట్యూడ్ ఉండదు. నార్మల్ సెలబ్రిటీ అని మనం హీరో కాదు ఏం కాదు, జస్ట్ మనం చెప్పే మాటలు ఒక్కరికి కాకుండా 10 మంది చెప్తున్నా అనుకుంటా అంతేనే. ఎక్కడ? వరంగల్ నర్సంపేట. ఓకే, నువ్వు మా ఛానల్ త్రూ మమ్మీని ఒక్కసారి అంటే ఎన్నో బాధలు పడ్డది కదా, ఏమైనా చెప్పాలి అనుకుంటే హార్ట్ఫుల్గా ఇప్పుడు లవ్ యూ అని లవర్స్కే చెప్తామా? మన లైఫ్లో ఫస్ట్ వచ్చింది అమ్మనే మన లైఫ్లో ఫస్ట్. ఎవరికైనా ఇప్పుడు నేను లవ్ చేసే పిల్లలకైనా వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ మమ్మీ డాడీ, ఆఫ్టరే నేను అని చెప్తా. ఇప్పటికి వాళ్ళే చెప్తా అన్నిటికీ నా మీదనే. మీరు చాలామంది ఎట్లా అంటే ఇట్లున్నారక్క, నాకు లవ్ చేసినోడు ఎక్కువ లవర్ ఎక్కువ అంటే తప్పది. సరే ఎక్కువే కావచ్చు కానీ పేరెంట్స్ కంటే ఎక్కువైతే అసలుకే కాదు. ఫస్ట్ మన పేరెంట్సే ఆఫ్టర్ వాడు. ఇప్పటివరకు నేను ఒక చిన్న ప్రమోషన్ చేయలేక నా ఐడి చెక్ చేసుకోండి. ప్లస్ నా ఫ్రెండ్స్ని నాకు తెలిసిన ఎవరైనా వచ్చినాయి ప్రమోషన్స్ వచ్చినాయి. ఒక ప్రమోషన్
ఫుల్ చాలా వచ్చినాయి, అదే చాలా అంటే చాలా వచ్చినాయి. ఒక్క బెట్టింగ్ యాప్ చేయలేదు, ఏం చేయలేదు. అలా కాకుండా రెస్టారెంట్ ఇవి కూడా వచ్చినాయి, అలాంటివి కూడా ఉంది. సో ఎందుకంటే నేను వచ్చింది ఈ ప్రొఫెషన్ డైలాగ్ చెప్పిన. ఇప్పుడు నేను ఏదో కొంచెం ఫేమ్ రాగానే ఫాలోవర్స్ రాగానే రెస్టారెంట్ అని, ఆ ఫుడ్ కోర్ట్ అని, ఈ ఫుడ్ కోర్ట్ అని, డ్రెస్ల షాప్ అని పెట్టిన అనుకో, వీళ్ళు కొంచెం ఫేమ్ రాగానే డైలాగ్స్ మర్చిపోయిండు, మేము ఫాలో కొట్టేందుకు వేస్ట్ అని చెప్పి వాళ్ళకి డిసప్పాయింట్ చేయదు. బట్ అదే డైలాగ్ ఏదో ఎక్కడైతే నువ్వు ప్రమోషన్ చేయాలనుకుంటున్నావు అదే లొకేషన్లో వెళ్ళి చెప్పొచ్చు కదా, ఎందుకంటే ఈ రోజు మీ మమ్మీకి ఒక సిచ్యువేషన్. నేను అట్లా ఆలోచించిన, నాకు మనీ కూడా ఇంపార్టెంట్. బట్ ఏంటంటే నేను అనుకునే థాట్ ఏంటంటే వాళ్ళని ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నా అంటే నా ఫాలోవర్స్ అక్క. ఇప్పుడు నేను నా ఓన్గా అయితే నేనైతే ఏం దేవుని దగ్గర అడిపించి కొబ్బరికాయ కొట్లయితే ఒకటేసారి ఫాలోవర్స్ తెచ్చుకోవాలి, రీసీవ్ తెచ్చుకోవాలి. నా ఫాలోవర్స్ కాబట్టి వాళ్ళకు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఒక 50K ఫాలోవర్స్ అయినాక ఇంకొక ఐడి క్రియేట్ చేసి దాంట్లో నుంచి చేసుకుందాం అనుకుంటున్నా ప్రమోషన్. ఎందుకంటే నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఉండాలి కదా, బైక్ తీసుకున్నా, ఫోన్ తీసుకున్నా, ఐఫోన్ తీసుకున్నా. సో వాటికి 1 month వచ్చేసి 12,000 కట్టాలి. ఇప్పుడు ఇంటోళ్ళ మీద ఈ సిచ్యువేషన్లో ఇంటోళ్ళ మీద ఆధారపడ్డా అనుకో కరెక్ట్ కాదు అది. సో చేస్తా, కాకపోతే నార్మల్ బెట్టింగ్ అయితే చేయనక్క. చేసే వాళ్ళ గురించి చాలామంది చెప్పిన, చేయొద్దు అని చెప్పిన. ఓకే డన్. సో ఫైనల్గా నువ్వు లైఫ్లో మంచిగా ఒక మంచి పొజిషన్లో ఉండాలి. ఈరోజు డబ్బు కోసం సఫర్ అవ్వడమే కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి ఒక మంచి రోజులు రావాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో చెప్తే ఆ డేట్ రోజు మా వ్యూవర్స్ అందరం వచ్చేస్తాం. చేసుకుంటా పక్కా వీడియో. డైరెక్ట్ ఒక సిచ్యువేషన్ వస్తే మాత్రం తనతోనే వీడియోనే చేస్తా, తనను ఇన్వాల్వ్ చేస్తా. తనతో వీడియో చేసిన రోజు మళ్ళీ మా స్టూడియోకి వచ్చి ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ఇస్తాడు అనమాట వాళ్ళ లవర్తోని. ఇవ్వాలి పక్కా ఇస్తాక. ఓకే డన్. ఈరోజు తను లవ్ కాన్సెప్ట్లో చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్సే కావచ్చు, సిస్టర్ అండ్ బ్రదరే కావచ్చు, ప్రతి ఒక్క రిలేషన్లో అందరికీ ఉంటాయి ఇవన్నీ కూడా. సో మీ లైఫ్లో కూడా ఇట్లాంటివి ఉన్నాయా, మరి మీ లైఫ్లో ఎలాంటి స్టోరీస్ జరిగినాయి కామెంట్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా బై బై.